హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చూశారు కదండి, ఈరోజు గురువారం అయితే నేను స్వామివారికి దీపారాధన అయితే చేశాను. దేవుడి గుళ్ళో దీపారాధన ఎప్పుడు ఇలాగే చేస్తానండి. అసలు ఈరోజు అయితే ఫుల్గా అయితే పూలైతే మందార పూలతో అలంకరించగానే అమ్మవారికి ఆ రెడ్ పువ్వు అలా పెట్టగానే చూడండి ఎంత కళగా అనిపిస్తుందో. అసలు దేవుడి గుడి మొత్తం కలకలలాడిపోతుంది. ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు పూజ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. ఇంట్లో కలకలగా పూలు పెట్టడం అప్పుడప్పుడే జరుగుతుంది. మా వారు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా మందార పూలు తీసుకొస్తూ ఉంటాడు. నేనైతే ఇలా నిండుగా పెడుతూ ఉంటాను. కొన్న చామంతి పూలు కూడా ఇంత కళగా రాదండి. నేను ఎప్పుడు చామంతి పూలు కొని పెడతాను, కానీ ఆ పూలు ఎంత పెట్టినా కానీ దేవుడి గుడికి కళ అయితే రాదు. కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత కళ వచ్చిందో దేవుడి గుడికి. నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటానండి. మిగతా సోమవారం, మంగళవారం, బుధవారం మామూలుగా చేసుకుంటాను అనమాట. ఈరోజు ప్రసాదానికి అయితే ఇదిగోండి ఎక్కువ బెల్లమే పెడతాను. బెల్లము కానీ, ఖర్జూరం కానీ, అరటిపండు కానీ ఏది నాకు పాసిబుల్ ఉంటే అది పెడతాను అనమాట. సో చూడండి, పూజ చేశాను కదా, మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి. ఇందులో 2 ఒత్తులు అయితే వేసాను, ఇందులో 3 ఒత్తులు వేసాను. మొత్తము 5 ఒత్తులు అయితే వేశాను. ఒత్తి వెలిగి దీపారాధన అవ్వాలంట. మాకు తూర్పు అయితే ఇటు ఉంటుందండి, అందుకే తూర్పుకి వెళ్ళి దీపారాధన చూసేటట్టు పెట్టాను. సో మీ అందరికి మళ్ళీ డౌట్ రావచ్చు, ఏంటక్క దీపారాధన అటు తిప్పి పెట్టామని చెప్పి అనొచ్చు. సో అందుకని చెప్పి తూర్పు తిప్పి పెట్టాను అనమాట. మా ఇంటి మినీ బ్లాగు నా పూజా విధానం నచ్చితే తప్పకుండా మీరు ఒక సపోర్ట్ చేయాలి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరొక మినీ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. ఓం శ్రీ సాయినాథ. సముద్ర సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय. बोलो साईनाथ महाराज की जय.